నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్. బనగానపల్లి నియోజకవర్గము, కొలిమిగుండ్ల మండలం, బెల్మసింగవరం గ్రామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరునిగా ఆ యొక్క బెల్మసింగవరం గ్రామంలో అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసినారు. మరి మీరు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఉంటారని చెప్పి కేవలం మరి ఒకే విషయంలో ఈ యొక్క దంపతుల మీద, ఇద్దరి మీద కూడా అతి కిరాతకంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మరి మేము కొలింగుళ్ళ పోలీసులకు కూడా ఈ హత్యా కేసు కింద నమోదు చేయాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది. కానీ పోలీసులు కేవలం చిన్న సెక్షన్ వేసి వాళ్ళకి వెంటనే రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండే పరిస్థితి, చాలా పేదవారు, కూలి పనికి పోతే బతికే పరిస్థితి. అటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసం అని చెప్పి మనం ఆ రోజు ఆ యొక్క హాస్పిటల్కి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా ఖచ్చితంగా మీకు సహాయం అందిస్తాము అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క హరికృష్ణ, తిరుపతమ్మ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోతే ఆయన మన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది, వాళ్లకు దెబ్బలు తగిలినాయని కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ప్రభుత్వం మన యొక్క పార్టీ అండగా ఉంటుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాం. మాది బెల్మసింగవరం గ్రామం, కొలింగుండ్ల మండలం, నంద్యాల జిల్లా, బనగానపల్లి నియోజకవర్గం. మే 13న ఎన్నికలు జరిగినాయి. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన 4 రోజులకే టీడీపీ వాళ్ళు నా భర్త మీద, నా మీద దాడి చేసినారు, తీవ్రంగా గాయపరిచారు. వెంటనే హాస్పిటల్కు, గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడికి వెళ్ళిన వెంటనే రామిరెడ్డి గారు పరామర్శించారు. ఆయన ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ విషయం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఆయన మాకు 50,000 రూపాయలు చెక్కు అందజేశాడు. సాని రామిరెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మే 14న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. జూన్ 8వ తేదీ వైఎస్ఆర్ తరఫున పనిచేస్తున్నా అని చెప్పి నన్ను, నా భార్యను గాయపరిచారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. కారసాని రామిరెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి ఆసుపత్రి చేర్పించారు, ఆర్థిక సాయం అందించారు. ఈ విషయం వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కారసాని రామిరెడ్డి గారికి ప్రత్యేక ఈరోజు మాకు 50,000 రూపాయలు చెక్కు అందజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.